హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికి శ్రావణ మాసం శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చిందమ్మా వయ్యారి. వామో ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? మన శ్రావణ మాసంలో పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ నేను ఒక్కొక్కటిగా తెప్పించాను. అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. హైలీ రికమెండెడ్ వీడియో. అస్సలు వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇవన్నీ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను, బట్ లింక్స్ ఎక్కడ ఉంటాయా అని అస్సలు అనుకోవద్దు. నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. తప్పకుండా లింక్స్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీషోకే కనెక్ట్ అవుతారు. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఒకదాని తర్వాత అసలు ఏం చూపిస్తానా నేను నిజంగా మీరే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తారు. అంత మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అమ్మవారి ప్రతిబింబంతో అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే చాలా మంచి ప్యాకింగ్తో అయితే వచ్చింది. నిజంగా చాలా బాగుంది. ఈ అమ్మవారి కిరీటం పైన కూడా మంచిగా స్టోన్స్ తోటి మనకంతా కిరీటం పైన కూడా బాగా డెకరేట్ చేసి పంపించారు. ముక్కు నత్తు నల్ల పూసలు కూడా ఇచ్చారు. అంత బాగుంది. నిజంగా ప్రతిమ ఒకటి ఉంటే సరిపోదు కదా అమ్మవారి ప్రతిమను పెట్టుకోవడానికి. ఇదైతే ఆర్డర్ చేశాను. నిజంగా ఎంత బాగా వచ్చిందంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం ప్యాకింగ్లో వచ్చినప్పుడైనా కొంచెం డ్యామేజ్ అవుతుందేమో అని నేను నిజంగా చాలా భయపడ్డాను. బట్ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా అయితే ఇవి చిన్న చిన్న పాదాలు, చిన్న చిన్న చేతులు, అసలు పారానితో ఎంత ముద్దుగా అనిపిస్తుందో. మంచిగా చీర కూడా బాగా కట్టారు. ఇంకా చాలా వెరైటీస్ అంటే సారీ కలర్స్ వేరే వేరే కలర్స్తో అయితే ఉన్నాయి ఇంకా మీషోలోని. ఇలా బ్యాక్ సైడ్ కూడా అసలు ఎక్కడ కూడా మనకి ఇది బాక్స్ ప్యాకింగ్ అని కానీ ఏ విధమైన డౌట్ కూడా లేకుండా నిజంగా చాలా అందంగా అయితే తయారు చేశారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వెంటనే వస్తుంది. ప్రతిమను అయితే మనం పెట్టుకొని వెనకాతల కొబ్బరికాయ పెట్టుకొని అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి నిజంగా ఎంత పూట అయిన తర్వాత ఎంత నిండుగా ఎంత కలగా అనిపిస్తుందో. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇదేంట్రా బాబు ఇంత పెద్దదిగా ఉంది, ఏంటా ఇది అనుకుంటున్నారా? చూపిస్తాను. ఇదైతే మన అమ్మవారిని కూర్చోబెట్టుకునే పీఠం అండి. నిజంగా చాలా బాగుంది. అసలు వెండికి ఏ మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మధ్యలో అంతా మనకి పద్మం డిజైన్తో అయితే పద్మంలాగా డిజైన్ అయితే ఇచ్చారు. దీనిపైన అమ్మవారిని కలశం అది కూర్చోబెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా హార్డ్గా ఉంది. వెనకాతలు కూడా మనకి 2 బేస్లు అయితే ఇచ్చారు. ఇలా కూర్చోబెట్టుకొని దీనిపైన అమ్మవారిని కానీ ఎవరినైనా మనం ఎప్పుడు ఏ పూజ చేసినా సత్యనారాయణ వ్రతం కానివ్వండి, ఇలా మనకి తెలుగు వాళ్ళకి చాలా పండుగలు ఉంటూనే ఉంటాయి. అలాంటి ఫంక్షన్స్లోని, పెళ్ళిళ్ళలోని, ఫెస్టివల్స్లోని ఎప్పుడైనా కూడా ఇదైతే నిజంగా చాలా యూజ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. చూస్తున్నారా, పెద్ద రేటు కూడా కాదు ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది ఏంటి సైజుల వైజ్గా బాక్సులు తీస్తున్నాను అనుకుంటున్నారా? ఇవైతే స్టాండ్ దీపాలు. ఇవి మనకి జత వస్తాయి, అంటే 2 స్టాండ్స్ అయితే వస్తాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎలాంటి పూజల్లోనైనా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇది మనకి పూర్తిగా 5 దీపం కుందులు అయితే వస్తాయి. మెటీరియల్ కూడా మంచిగా ఇత్తడి షైనింగ్తో అయితే ఉంది. దీని వెనకాల మనకి వాల్కి పెట్టుకోవడానికి, మేకలా పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న మనకి హోల్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. మధ్యలో అమ్మవారిని కూర్చోబెట్టి ఇలా 2 స్టాండ్ దీపాలు ఇటు అటు పెడితే మాత్రం చాలా కలగా ఉంటుంది. ఒక్కొక్క స్టాండ్కి మనకి 5 దీపాలు అయితే వచ్చాయి. అంటే టోటల్గా 10 దీపాలు మనం ఇక్కడే పెట్టేస్తున్నట్టు. మెటీరియల్ కూడా చాలా బాగుంది. అసలు బరువుగా కూడా లేవు. చాలా లైట్ వెయిట్ మెటీరియల్ వచ్చింది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా పంపించారు. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి వాటిలో ఒక దీపం పెడితే చాలు, మంచిగా మన పూజ గదంతా కూడా భలే నిండుగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బుల్లి బాక్స్లో ఏముందో చూసేద్దాం. దీంట్లో ఇవి కూడా మనకి జత కుందులు అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి చిన్నవి కాదు, పెద్దవి కాదు. మంచిగా మనం ఇలా నించోబెట్టిన, దీపం పెట్టినప్పుడు ఇలా నించోబెట్టినా కూడా చాలా బాగా వస్తుంది. హైట్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగా వచ్చింది. ఇదైతే మనకి ఫ్లవర్ టైప్లో అయితే వచ్చింది. వారి వాహనమే ఏనుగులు కదా. నిజంగా అలాంటి ఏనుగుల పైన దీపాలు ఉండడం నిజంగా చాలా ప్రసిద్ధి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్లు కానీ. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నది. ఇదైతే మనకి పైన ఫ్లవర్ టైప్లో వచ్చి లోపల మనకి ఒత్తి వేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఈజీగా ఇది లోతు కూడా ఉంది, పర్వాలేదు. ఈజీగా మనకి ఒక 1 అవర్ వరకు మాత్రం దీపం అయితే వెలుగుతుంది నింపుగా వేసుకుంటే. ఇక నెక్స్ట్ అయితే ఈ బాక్స్లో ఏముందో చూసిద్దాం. ఇవైతే హ్యాంగింగ్ దీపాలు. ఇవైతే మనకి ఇత్తడి ఫినిషింగ్తో వచ్చి ఇలా హ్యాంగింగ్ దీపాలు అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా దీని చైన్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దీంట్లో మనం 5 ఒత్తులు అయితే వేసుకోవచ్చు, 5 దీపాలు పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకి సింగిల్గా కాదు, మనకి డబల్ కుందులు అయితే ఇచ్చారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హ్యాంగింగ్ దీపాలే కనిపిస్తున్నాయి. ఎవరు ఏ ఇంట్లో చూసినా, ఏ పూజలో ఫెస్టివల్స్లో చూసినా కూడా హ్యాంగింగ్ దీపాలు మాత్రం చాలా మస్ట్గా పెడుతున్నారు. సో అందుకే నేను కూడా ఆర్డర్ చేశాను, ఈసారి ట్రై చేద్దామని. నిజంగా వచ్చిన తర్వాత మాత్రం నాకు భలే నచ్చింది. అమ్మవారిని మధ్యలో ప్రతిష్ఠించి ఇటు అటు హ్యాంగింగ్ దీపాలు పెడితే మాత్రం నిజంగా చాలా నిండుగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఈ లోటస్ దీపాలు. కలవ పువ్వు అంటేనే అమ్మవారికి ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుంచో కలవ పువ్వులు తెచ్చి పెడుతూ ఉంటాం మనం. అలాంటిది కలవ పువ్వులోనే దీపం పెడితే మరింకెంత బాగుంటుంది. కలవ పువ్వులు మాత్రం చాలా కలగా, చాలా నిండుగా, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇవి సెట్ ఆఫ్ 2 ఉన్నాయి, సెట్ ఆఫ్ 4 కూడా ఉన్నాయి. సో నేనైతే ఆ సెట్ ఆఫ్ 4లో అయితే మనకు కొంచెం చిన్నవి వచ్చాయి. నేనైతే నాకు 2 నచ్చాయి, ఇంకా సైజు కూడా బాగున్నాయి అనేసి 2 అయితే జతకుందులను అయితే ఆర్డర్ చేశాను. వీటి రేట్లు కూడా ఏవి ఎక్కువ కాదు, అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్లో వచ్చాయి. అసలు ఇలాంటివి కావాలంటే మనకి బయట మార్కెట్స్లో అయితే అసలు దొరకవు. మనం చాలా వెతకాలి. ఇలాంటివి చెప్పినా కూడా వాళ్ళకి అసలు అర్థం కాదు. అలాంటిది ఆన్లైన్లో మంచిగా నేను మీకు చూపిస్తున్నాను. లింక్స్ పైన క్లిక్ చేసుకొని హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. ఈ శ్రావణ మాసంకి ఎక్కడికి బయటికి వెళ్లకుండా షాపింగ్ అంతా ఇంట్లోనే కూర్చొని కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో. అసలు కలవ పువ్వు దీపాలంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి. కనబడడం కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీనిలో దీపం పెడితే మాత్రం భలేగా ఈ రెడ్ కలర్ గ్లో అంతా కూడా దీపం పైన పడి చాలా బాగుంటుంది. అయితే మనకి ప్లేట్, కలశం కానీ ప్రసాదాలు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. ప్లేట్ మాత్రం చూడండి ఎంత బాగుందో. దీని క్వాలిటీ అయితే మాత్రం ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, గట్టిగా కూడా ఉంది. సిల్వర్ ప్లేట్కి ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా అంత అందంగా కనిపిస్తుంది. దీంట్లో ఇంకా చాలా సైజెస్ కూడా ఉన్నాయి ఈ ప్లేట్స్లోని. మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు. దీంట్లో అన్ని ఇంకా పెద్ద సైజెస్ ఉన్నాయి, ఇంకా చిన్న సైజెస్ ఉన్నాయి, ఇంకా చాలా డిజైన్స్ అవి కూడా చాలా ఉన్నాయి. సో మస్ట్గా ఈ శ్రావణ మాసంలో అయితే ఒకసారి ట్రై చేసేయండి. చూడండి. నెక్స్ట్ అయితే మనకి పసుపు కుంకుమ వేసుకునే గంధం గిన్నెలు. ఇవి పసుపు కుంకుమకి అయితే పెద్ద అవుతాయి, కానీ ఇవి మనం ప్రసాదాలు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటాయి. జత గిన్నెలు క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత హార్డ్గా ఉందో. కిందన మనకి పాత తరంలో ఇచ్చినట్టు కింద చిన్న మట్టు కూడా ఇచ్చారు. ఎవరినైనా మనం తాంబూలంకి పిలిచినప్పుడు గంధం, పసుపు, కుంకుమ అలాంటివి వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. వీటిలో పానకం అని, పాలు, పెరుగు, ప్రసాదాలు ఏం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నిజంగా ఎవరైనా చూసినా కూడా ఇవి సిల్వర్ అయినా అని అడుగుతారు, కానీ జర్మన్ సిల్వరా, మీరు మీషో నుంచి తెప్పించారంటే మాత్రం అస్సలు ఎవ్వరు నమ్మరు. అంత మంచి క్వాలిటీతో వచ్చాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా. చూడండి, ఇవైతే మనకి టోటల్గా సెట్ ఆఫ్ 4 దీపాలు అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా ఆసమ్గా ఉంది. నిజంగా చాలా బాగున్నాయి. ఈ సైడ్ అంతా మనకి డబల్ లేయర్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారు. పైన ఒక లేయర్ వచ్చింది, మళ్ళీ కింద ఇంకొక లేయర్ వచ్చింది. ఇదంతా స్క్రూ టైప్ కాబట్టి మనం ఈజీగా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. నిజంగా దీంట్లో దీపం పెడితే మాత్రం పక్కన క్రిస్టల్స్లో నుంచి వెళ్తురు భలే వస్తుంది. నిజంగా నేనైతే ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనం అయితే సక్సెస్ఫుల్గా మొత్తం నేను తెప్పించిన ఐటమ్స్ అయితే సారీ ఇంకొకటైతే మిగిలిపోయింది. ఇది ఏంటా ఇది అనుకుంటున్నారా? ఇవైతే మనకి సెట్ ఆఫ్ 10 అయితే వచ్చాయి. పూలమాలలా వచ్చాయి. నిజంగా ఇవి చూస్తే నాకు మల్లెపూలు చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అంటే దీనికి ఎడ్జెస్లో కూడా మనకి ఇలా రెడ్ కలర్ మొగ్గల్లాగా అయితే ఇచ్చారు. ఇవైతే లెంత్ పెద్ద ఎక్కువగా రాలేదు, బట్ వెనకాతల మనం మన బ్యాక్గ్రౌండ్లోని బ్యాక్డ్రాప్ పైన ముందున అమ్మవారిని కూర్చోబెట్టి బ్యాక్డ్రాప్ పైన డెకరేషన్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు పెట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అమ్మవారి మెడలో దండలా కూడా వేయడానికి బాగుంటుంది. పూజ గదిలో పెట్టుకోవడానికి, ద్వారబంధాలకి పెట్టుకోవడానికి, అన్నిటికీ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ అయితే మనం ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఐటమ్స్ని అయితే చూసేసాము. అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా. సో తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేసేయండి. అండ్ ఫైనల్గా నేను కట్టుకున్న ఈ సారీ అండ్ ఈ జ్యువెలరీ కూడా మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఈ సారీ చూసి ఎంతో రేట్ ఉంటుంది అనుకుంటారేమో, జస్ట్ 300 అంటే 300కే ఈ సారీని ఆర్డర్ చేశాను. అస్సలు నాకు నిజంగా వచ్చిన తర్వాత ఒక మంచి పట్టు చీరని నేను కట్టుకున్నానా అన్నంత ఫీల్ అయితే నాకు వచ్చింది. డ్రేప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. మరి నా అవుట్లుక్ ఎలా ఉంది, నేను చూపించిన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా ప్లీజ్ కమెంట్ అయితే చేసేయండి. చూసి అలా మాత్రం వెళ్ళిపోవద్దు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫ్యూచర్లో తప్పనిసరిగా యూజ్ అవుతుంది. వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. హ్యాపీ షాపింగ్.